క్రైస్త లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తివేనా? ఆయన పని చేయటంలో నీవు నమ్మకంగానే ఉన్నావా? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. యోసేపు తన భక్తి జీవితంలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే పాపం నుండి పారిపోయాడు. దానియేలు తన దేవునికి నమ్మకంగా ఉన్నాడు కనుకనే సింహాల బోను నుండి బయటపడ్డాడు. మోషే గురించి అయితే దేవుడే స్వయంగా నా ఇల్లంతటా నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చారు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆనాటి భక్తుల వల్ల నీవు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. నీవు ప్రార్థన చేయుటలో, వాక్యాన్ని ధ్యానించుటలో, నీ దేవునికి నీవు ఇచ్చే విషయంలో, ఆయన కొరకు సువార్త ప్రకటించుటలో, అన్ని విషయాలు నువ్వు నమ్మకంగా కొనసాగినప్పుడు ప్రభు నీకు నిత్యజీవమని గొప్ప బహుమానం ఇస్తాడు. నువ్వు నమ్మదగిన వాడివిగానే ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడని గమనించు.